న్యూటివి తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. నాగిరెడ్డిపేట్ మండలంలోని పోచారం తోటలోకి ఎగువ లింగంపేట్ వాగు నుండి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టు డిఈ షేర్ల వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం ప్రాజెక్టులోకి 3,396 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదైంది. 3,356 క్యూసెక్ల వరద ప్రాజెక్టు కట్టపై నుండి పొంగి పొర్లుతూ మంజీరా నది ద్వారా నిజాం సాగర్ ప్రాజెక్టులోకి వెళ్తోంది. ఈ ఖరీఫ్ సీజన్ లో ఇప్పటి వరకు పోచారం ప్రాజెక్టులోకి 24.903 టీఎంసీల వద్దకు వచ్చింది. ఇది మంజీరా నది ద్వారా నిజాం సాగర్ ప్రాజెక్టులోకి చేరిందని ఆయన తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం సూదనపల్లి గ్రామంలో దేవి శరణ్ నవరాత్రుల సందర్భంగా ఆది పరాశక్తి మండపాన్ని నోట్లతో అలంకరించారు. మన ఊరు మన అమ్మవారు కమిటీ ఆధ్వర్యంలో 5,16,100 రూపాయల నోట్లతో అమ్మవారిని అందంగా తీర్చిదిద్దారు. ఈ అలంకరణను చూసేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. గత 2 రోజులుగా కొనసాగుతున్న ఈ వర్షాలు రానున్న 2-3 రోజులు కూడా భారీగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పాత గోడలు కరెంటు స్తంభాల వద్ద నిలబడకూడదని సూచనలు జారీ చేశారు. ఈ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. హైదరాబాద్ లోని చాదర్ ఘాట్, శంకర్ నగర్, ముసారాం బాగ్ ప్రాంతాలు మూసీ నది పొంగి పొరలటంతో నీట మునిగాయి. ప్రజలు భయంతో ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. చాదర్ ఘాట్, మలక్పేట రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు, జీహెచ్ఎంసీ విపత్తు ప్రతిస్పందన బృందాలు, నీటి పారుదల అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నీటి మట్టాలు తగ్గే వరకు లోతట్టు ప్రాంతాలు, నదీ తీర మార్గాలకు దూరంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. సిద్దిపేట డిఐఈఓ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ కళాశాలకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. దుబ్బాక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఇంటర్మీడియట్ కమిషనర్ కృష్ణ ఆదిత్య ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వ కళాశాలలో మౌలిక వసతులు, అనుభవజ్ఞులైన అధ్యాపకుల ద్వారా విద్యా బోధన అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మంజీరా నది నుంచి నిజాం సాగర్ ప్రాజెక్టులోకి భారీ వరద వస్తుండటంతో ప్రాజెక్టు నుంచి దిగువ ప్రాంతాలకు 1,10,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు హెచ్చరించారు. ప్రాజెక్టులోకి ఉదయం 6 గంటలకు 88,959 క్యూసెక్ల వరద వచ్చిందని, 13 గేట్ల ద్వారా 87,709 క్యూసెక్లు దిగువ మంజీరాలోకి విడుదల చేస్తున్నారని ప్రాజెక్టు ఏఈ సాకేత్ తెలిపారు. ఎగువ సింధూర్ నుంచి కూడా భారీ నీరు వస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మంజీరా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగు చేసిన వాణిజ్య పంట పత్తి దిగుబడిపై భారీ వర్షాలు నీలి నీడలు కమ్ముకున్నాయి. పత్తి పంట చేతికి వచ్చే సమయంలో కురుస్తున్న వర్షాలకు పత్తి రంగు మారిపోయి మొక్కలు చనిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్విరామంగా కురుస్తున్న వర్షాలతో పత్తి రైతులకు భారీగా నష్టాలు వచ్చే అవకాశం ఉందని వాపోయారు. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కామెపల్లి మండలం బడిపాడు స్టేజీ సమీపంలోని పొన్నకల్లు బుగ్గ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఖమ్మంలోని కొత్తలింగాల, మహబూబాబాద్ లోని డోర్నకల్ను కలిపే ప్రధాన రహదారిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రయాణికులు మళ్లింపు మార్గంలో ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ప్రమాదాలు జరగకుండా వాగు వద్ద అధికారులు, పంచాయతీ సిబ్బంది తగు చర్యలు తీసుకుంటున్నారు. నవీపేట మండలం మోకన్పల్లి గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో అన్న వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భవానీ మాత మాల ధరించిన స్వాములు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు అన్నదానం చేసి భక్తి శ్రద్ధతో కార్యక్రమాన్ని నిర్వహించారు. మోకన్పల్లి బోధన్ ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమంలో సామాజిక సేవతో పాటు ఆధ్యాత్మికత ఉట్టిపడింది. కోదాడలో తెల్లవారుజాము నుంచి అల్పపీడనం ధోరణితో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 5 రోజులుగా నిత్యం సాయంత్రం, ఉదయం వర్షం కురవడం పరిపాటిగా మారింది. ఈ వర్షంతో రోజువారీ కూలీలు, రోడ్డు పక్కన చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. బతుకమ్మ ఆడే మహిళలు కూడా సరైన సమయంలో వర్షం రావడం వల్ల నిరాశ చెందుతున్నారు.